హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మా ఆయన బర్త్డే కాబట్టి మేము చిన్న దావత్ అయితే ప్లాన్ చేసినాం. అది ఎక్కడ అనుకుంటున్నారా? మా ఊరికి దగ్గరలో ఉన్న నరసింహస్వామి గుడి కన్నా అయితే ఈ దావత్ అయితే ప్లాన్ చేసినాం. ఫస్ట్ అయితే గుడి చూడండి ఎట్లుందో, చుట్టూరు చెట్లు ఉంటాయి, మంచిగా పీస్ఫుల్ గా ఉంటది. ఇగో మా వాళ్ళు అయితే వచ్చిర్రు. ఈ గుడికి అయితే పోదాం. గుడి అయితే పైన గుట్ట మీద ఉంటది. ఇగో చూడుర్రి, రెండు గుండ్ల మధ్యలో గుడి ఉంటది. నేనైతే ఈ గుడికి చాలా సార్లు వచ్చాను. మా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా రాలేదట. వాళ్ళకి మంచిగా అనిపించింది. ఆయననైతే దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టేసి అయితే కిందికి అయితే వెళ్ళినాం. అక్కడ మొత్తం కొంచెం సేపు అయితే స్పెండ్ చేసినాం. ఇక్కడ నుంచి లొకేషన్ చూడుర్రి, ఎంత బాగా అనిపిస్తుంది కదా. లొకేషన్ మంచిగా ఉందని లడ్డున్న మా మామయ్య గుండెక్కి మరీ చూస్తారు. ఇక మేము అక్కడ నుంచి అయితే కిందికి అయితే బయలుదేరినాం. మెట్లు చూడుర్రి, మంచిగా గట్టిరు కదా, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఉంది. మేము కిందికి వచ్చేసరికి ఇదంతా క్లీన్ చేసి పెట్టిండు ఈ తాత. ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తాడట ఈ తాతనే. ఇక అసలు పని ఇప్పుడు ఉన్నది, వంట వండుకోవాలి కదా. ఆ వంట కోసం అయితే మా అన్నయ్య కట్టెలు అయితే ఎదుర్కొని వచ్చిండు. ఇక మా వాళ్ళు అందరు వచ్చిర్రు. మొత్తం వంటలు అయితే శేఖర్ అన్న ఎత్తాండు. మన రాజున్న లడ్డు ఏం చేస్తారు చూడుర్రి, ఫ్లెక్సీ కట్టడానికి ఏం లేకపోతే లడ్డేమో రాజుని ఎత్తుకున్నాడు. రాజేమో నానా తంటాలు పడతాండు ఆ ఫ్లెక్సీ కట్టడానికి. మేమేమో అది చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక మా అమ్మమ్మ, మా అత్తమ్మ, మా అమ్మ అక్కడ ముచ్చట్లు పెడతారు. మా షైని, హని అందరు వచ్చిర్రు. నాకైతే ఈ బర్త్డే సెలబ్రేషన్ అయితే మంచిగా అనిపించింది మా బావది. లాస్ట్ కి అయితే ఇవో కేక్స్ అయితే రెడీగా పెట్టినాం. ఇవో సెలబ్రేషన్ కూడా స్టార్ట్ అయింది. మా ఆయన చూడుర్రి ఎంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతాండో కదా. ఇంకో ముచ్చట చెప్పన్నా, లెటర్ కేక్ తెస్తున్నామని మా ఆయనకు అస్సలే తెలియదు. చూసి షాక్ అయ్యండు, ఏంది లెటర్ కేక్ తెచ్చుడు ఏంది అని. అంటే ఫస్ట్ టైం అన్నమాట మా ఆయన లెటర్ కేక్ కోసుడు. నేనే తెప్పించిన, మా ఆయనకు తెలియకుండా. మొత్తానికైతే సెలబ్రేషన్ అయితే విజయవంతంగా పూర్తి చేసినాం. ఈ ఫుల్ వీడియో మీకు కావాలనుకుంటే కిందనైతే లింక్ ఇస్తున్నా, వెంటనే వెళ్ళి చూసేయండి.